హలో ఆల్, వెల్కమ్ టు #యూ. సో ప్రపంచ యాత్రికుడు ట్రావెలర్ అంటూ ముందుకెళ్ళిన ఆ వ్యక్తి ఎంత క్రిస్టియన్ అయితే మటుకు ఒక హిందూయిజం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, సనాతన ధర్మం గురించి అటువంటి నీచమైన కమెంట్స్ ఏవైతే చేస్తున్నారో అవి ప్రతి ఒక్క భారతీయ పౌరుణ్ణి కూడా అవమానించినట్టే అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. దాని మీద రియాక్ట్ అయిన కరాటే కళ్యాణి గారికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇప్పుడు ఈ యొక్క అరెస్ట్ గురించి, మెటా బ్యాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. సో హాయ్ మ్యామ్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనసు అనేది రగిలిపోతుంది. ఇటువంటి ఒక యూట్యూబర్, ఇటువంటి ఒక ప్రపంచ యాత్రికుడు అని పేరు తెచ్చుకున్న ఆయన ఇది వరకు కూడా 2022 కానీ 2023లో కానీ మనం చూసుకుంటే కొన్ని పాయింట్స్ ఇవన్నీ అయితే మాట్లాడాడు. అప్పుడు అక్కడ జనాలందరూ బాగా ఎడ్యుకేట్ అవుతున్నారని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి మీ ఇండియా వాళ్ళు పిల్లలు, ఈ టీనేజ్ వాళ్ళందరూ ఇటువంటి చెడిపోతున్నారు అని చెప్పేసి కమెంట్స్ చేసినా సరే కొంతమంది యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఇప్పుడు హిందువుల గురించి, హిందూయిజం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఇంత నీచమైన కమెంట్స్ మాట్లాడుతున్న ఈ యొక్క వ్యక్తిని చూస్తుంటే చాలా మందికి మనసు అనేది రగిలిపోతుంది. ఏం చేయలేరా, ఎక్కడ విదేశాల్లో ఉంటే మనం ఏం చేయలేమా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతున్నాయి. దానికి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఇతనికి 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో. ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నేను చూసిన తర్వాత 1.3 మిలియన్ కి పడ్డాడు. 1.3 మిలియన్ కి పడిన తర్వాత ఈ క్యాండిడేట్ కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిన్న బ్లాక్ అయిపోయింది. బట్ బ్లాక్ అయినా కూడా వాడికి ఎక్కడా కూడా కొవ్వు తగ్గట్లా. ఇది ఫ్రాంక్ గా చెప్పాల్సిన మాట. వాడు ఇంకో కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఆ కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ప్రపంచ యాత్రికుడు అనే పేజ్ లో పెట్టేశాడు. దానికి ఇప్పటికిప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 4908 సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ వచ్చేసారు. అంటే ఆ లిటరలీ చేసింది కూడా ఒక 10 గంటల క్రితం ఇన్స్టాగ్రామ్ పెడితే మళ్ళీ 5000 టచింగ్ ఫాలోవర్స్ వస్తారు. సిగ్గుందా వీళ్ళకి? లిటరలీ వీళ్ళందరికి సిగ్గుందా? అంటే వీడు కూర్చుని ఇండియాలో మోడీని తిడతాడు. మొన్న పెట్టిన వీడియోలో మోడీని తిడుతున్నాడు. సమిట్లో, AI సమిట్లో మిస్టేక్ అయింది, దాని గురించి వేరే విషయం. కానీ ఆడు పెట్టే తంబులు ఎలా ఉంటాయంటే, ఈ ప్రపంచ యాత్రికుడు అనేవాడు లిటరల్లీ మోడీ కంటే గాడిద నయం. నీ వీడియోలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్ ధ్రువరాటి సెడ్ అబౌట్ మోడీ, దానిపైన వీడియో చేశాడు. కానీ ఈ తంబ్ ఎంత డాంగ్గా డిపిక్ట్ అవుతుంది. ఇలాంటి థంబ్స్ పెట్టి అర్జెంటుగా జనాలను ఆకర్షించాలి. ఇదంతా కాకుండా ఈ వెధవ సీతాదేవికి రేప్ జరిగిందని, ద్రౌపదికి రేప్ జరిగిందని చెప్పి, గరికిపాటి వారిని ఏదో చేసేయాలని చెప్పి పుచ్చకాయలో కీరా కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఈడు మాట్లాడిన పెంట ఎంత కాదు. ఈ లిటరలీ ఒక న్యూసెన్స్ ఫెలో. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులుగా కట్ చేసేస్తే ఆగుతారు మీరు. వీడు పాముల్ని తింటానంటాడు, చెట్టు పైన తిరిగే చీమల్ని తింటానంటాడు. ఈ గాడిదకి బుద్ధి జ్ఞానం లేదు. ఇది ఫ్యాక్ట్. అందరూ వేరే దేశాల్లో తింటారు, నేను తినేసాను, అసలు నాలాగా మీరు ఉండండి, మీరందరూ వేస్ట్ ఫెలోస్, ఇండియాలో ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరారు, ఇక్కడ కేవలం ఇది ఒక రేప్ కంట్రీ అన్నట్టుగా చిత్రీకరించాడు. అండ్ ఆఖరికి గరికిపాటి వారు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు రియాక్ట్ అవ్వని వాళ్ళు కూడా తీసుకొచ్చి అసలు ఇంకొకసారి ఇలా థంబ్నెయిల్స్ పెట్టి మా పైన ఏమైనా చేస్తే ఊరుకోవని వాళ్ళు దే హ్యావ్ టు గివ్ అ నోటీస్. ఆ స్టేజ్కి తీసుకొచ్చాడు వీడు. గరికిపాటి వారిని బూతులు తిట్టాడు, చాగంటి వారిని మోకరీ చేశాడు, ఇండియాని అబ్యూస్ చేస్తాడు. వీడు నేను ఇండియాకి వస్తే అసలు ఇంకేమంటాడంటే, నేను 50 లక్షలు ట్యాక్స్ కడతాను ఇండియాకి అంటాడు. ఈ బడుదాయిగా ట్యాక్స్తో మనం బతికేస్తున్నట్టు. వీడిని ఆపేరా, నీ బోట్ ట్యాక్స్ ఎవరికి కావాలన్నా కూడా వీడు పెద్ద రెచ్చిపోతూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంతకాలం వీడు చేసిన బేక్ వీడియోలన్నీ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 6 కోట్లు సంపాదించాను నేను అని చెప్పాడు వీడు. సో 6 కోట్లు వీడు బతకడం చాలా ఎక్కువ. సో నిన్న కరాటే కళ్యాణి ఇచ్చిన కంప్లైంట్ అండ్ వీటి పైన ఒక్కటే కాదు, చాలా మంది సీరియస్ గా టేకప్ చేశారు. సజ్జనార్ గారు ఇంకొంచెం సీరియస్ గా టేకప్ చేస్తే, బేసికల్లీ వీడనేవాడు అరెస్ట్ అవటం నిమిషం పని. ఈడ్ని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తారు. అంటే ఇది లాస్ట్ 3 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయిన ఒక పెంట. లిటరల్లీ కాలర్ ముచ్చుకుని ఇండియాలో ఈడ్చి పడేసి నా కొడుకుని మలేషియాలో కూర్చున్నాను నేను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి ఈడ్చి పడేసి ఇండియాలో ఒక్కసారి బొక్కలో పెట్టి చెప్పకూడదు తినిపిస్తే ఈడు సెటిలైట్ అవుతాడు. మాట వెళ్తే కెమెరామెన్ అందరూ పుచ్చుకుని కొన్ని ఛానల్స్ వాళ్ళ అమ్మాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర వీడియోస్ ఆ బయటలు తీస్తుంటారు. వాళ్ళకేం సంబంధం ఈ గాడి చేసిన కమెంట్లకి? ఇంకేమన్నంటే హిందువులు బత్తాయిలు. వీడికి ఇదేమైనా పెద్ద నష్టమా? ఆడొక వీడియో పెట్టాడు, ఆ వీడియో ప్లే చేయ ఫస్ట్ నువ్వు. నమస్తే అందరికి. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను. అంతా అనుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు.
ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అన్నమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అన్నమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అన్నమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యింది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి, అలా సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకలేదు తెలిసి. ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తోని? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే పోతే అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతీయట. అదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేని ఊనా మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతే ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బాగున్నారా? రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? ఇలాంటి నీచమైన వాళ్ళని ఏం చేయాలంటారు? ఇటువంటి అంటే వాడు క్లియర్ గా చెప్తున్నాడు నా తల నరికేయండిరా అని చెప్పి. దాని మీనింగ్ ఏంటి, ముందు ఈయన మాట్లాడడం నోరు నరికేయలేదో అని. ఈడేమంటున్నాడు, బత్తాయిలు అంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా బత్తాయి రంగు ఏంటి, కాషాయం. కాషాయం పైన యుద్ధం ప్రకటిస్తాను నేను, రేపటి నుంచి రోజు ఇదే పనిలో ఉంటాను, నన్నేం పెగ్గలుగుతారని చెప్తున్నాడు. నరకం చూపిస్తాడు. వీడు నరకం 2026లో నరకం చూపిస్తాడు. అండ్ వీడిని ఫాలో అవుతున్నారు. వీడికి శభాష్ అన్న అని కమెంట్లు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లిటరలీ నాకు ఒక విషయం అడగాలనుంది. ఎస్, ఈ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ శివాజీ చేసిన కామెంట్స్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అనసూయ ఇంక్లూడింగ్, తర్వాత ఈడు రెచ్చిపోవటం. దాన్ని ఎప్పుడో గరికిపాటి వారు ఏదో ప్రవచనంలో ఏదో మాట అన్నదాన్ని గరికిపాటి వారు అన్న మీనింగ్ వేరు, వీడు తీసుకొచ్చి పెట్టిన మీనింగ్ వేరు. దానిపైన పెంట చేసి సీతాదేవిని లాగేసి ద్రౌపదిని లాగేశాడు. జేబుల్లో వినాయకుడి పెట్టు తిరుగుతూ ఉంటాడు వీడు. అసలు ఈడు మాట్లాడే మాటలు పెంటగొన్న వినాయకుడు ముందు నుంచుని, ఈ రోజు నేను చెప్పింది అబద్ధం అయితే నా నాలుక 1000 ముక్కలు అయిపోతుంది, మీరు ఎలాగన్నా సావండి, నేను ఇప్పుడు మసాజ్కి పోతున్నా అని చెప్పి విగ్రహం ముందు మాట్లాడుతూ ఉంటాడు. ఈడు పరమ లోఫర్. ఈ లోఫర్ గడికి ఆల్రెడీ డబ్బులు సంపాదించాడు. వీడి కొట్టాల్సిన మూల స్తంభాలు ఏంటంటే యూట్యూబ్ కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు. అసలు వీడిని ఇలా కాదు, నీ ముందు యాజ్ అన్ ఎంటిటీ తీసుకొచ్చి బొక్కలో వేసి దేహశుద్ధి చేసి. అండ్ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, కనపట్లేదు వాళ్ళు ఎవరికి ఇవన్నీ. రేపటి నుంచి ఇంకో దండయాత్ర చేస్తా అంటాడు, రేపటి నుంచి కూర్చుని ఇంకో 4 బేక్ కబుర్లు మాట్లాడతాడు. వీడి నోటికి ఇదే పెంటదినే వెదవ. వీడిని లిటరలీ తీసుకొచ్చి ఇండియాలో అరెస్ట్ చేసి వీడికి దేహశుద్ధి చేయకుండా వాడు ఎక్కడో ఉన్నాడు, మెల్లగా వస్తాడు. ఏం మెల్లగా వస్తాడు? ఇప్పుడు వీడిని ఇలాగే వచ్చే శ్రీరామనవమి చేసుకుందామా? వీడు మాట్లాడింది సీతాదేవి గురించి, రేపులు అవ్వలేదు అంటాడు. ఆ రేప్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. ఎవడరా రేపులైంది? వీడు ఒక పర్వర్ట్ మైండ్, వీడు ఒక లూజ్, లిటరలీ లూజ్ ఫెలో. ఈ లూజ్ ఫెలో వాడికి ఫాలోవర్స్ వచ్చేస్తూ ఉంటారు. ఏంటి, ఒక న్యూసెన్స్ వాల్యూ మాట్లాడే వాళ్ళకి ఎంత ఫాలోవర్స్ వస్తారో వీడికి ఎలాగే వస్తారు. మరి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? అరెస్టే. సజ్జనార్ గారు ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి చాలా ఈజీగా ట్రాక్ డౌన్ చేసి ఆయన టీం మొత్తం కూర్చుని నిమిషాలు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వీడు అంతకంటే ఈజీ వేలో. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? నాకు తెలియట్లా. మెటా బ్యాన్ చేసుకుంటూ కూర్చోవడం కాకుండా డైరెక్ట్ గా బ్యాన్స్ చేస్తే ఏముంది, వీడిని ఫాలో అవడానికి మళ్ళీ జనాలు ఉంటే నాకు అర్థం కాదు. రేపు పొద్దుగల్లో 1,00,000 మంది తయారవుతారు వీడి కోసం ఫాలోవర్స్. ఇదిరా నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ మొదలు పెడతాడు. దీనికి సమాధానం ఏంటి? మళ్ళీ 1,00,000 మంది కూర్చుని రేపు ఇంకొక దేవతల్ని లేకపోతే ఆది పురుషుల్ని తిడతా కూర్చుంటాడు. దానికి సమాధానం ఏంటి? మెటా బ్యాన్ ఏంటి? అసలు ఈయన్ని బ్యాన్ చేయాలి కానీ ముందు ఈయన్ని బ్యాన్ చేయాలంటే ముందు ఈయన ఇండియాకి తీసుకురావాలి కదా. ఈయన లొకేషన్ ఎక్కడ ఉంటుందో తెలుసు, ఈయన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. అసలు వీడి కోసం ఒక లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయరు, ఈయన అరెస్ట్ చేయరు. ఏపీ రెసిడెంట్ ఏం చేయాలి? ఏపీ రెసిడెంట్ అదే ఏం చేయాలి? ఇలా కూర్చుని మెటా బ్యాన్ చేసుకుంటావు, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసుకుంటావు అంటే ఈ సమస్యకు పరిష్కారం రాదు. వీడి రోజు వీడికి కావాల్సింది ఏంటంటే అల్గోరిథంలో ఈ డిస్కషన్ ఎక్కువ జరగాలి.
ఒక న్యూసెన్స్ వేస్ట్ ఫెలో. సమ్ పబ్లిసిటీ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అన్న ఫెలో వీడికి నెగిటివ్కి పాజిటివ్కి తేడా తెలియనిదవా. ఇది ఫ్యాక్ట్. అండ్ ఇలాంటి దరిద్రుల గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్. బెటర్ బ్యాన్గా జరగాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన తీసుకొచ్చి ఇక్కడ లిటరల్ ఈడు కొవ్వు కరిగించాలి. సో విన్నారు కదా, అది అంటే దీని గురించి మాట్లాడి చర్చిస్తే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే అన్ని మాటలు కరెక్టేనండి, మీరే ఛాన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఇంత దారుణంగా సోషల్ మీడియా బ్యాన్ చేస్తే అవి బ్యాన్ చేస్తే ఇవి బ్యాన్ చేస్తే అయిపోతుందిలే, టిట్ ఫర్ టాట్ అనుకుంటున్నారేమో. అలాంటి మృగం ఆగదు, ఎవరు ఆపలేరు కూడా. దీన్ని ఆపాల్సింది జనాలు కూడా సైలెంట్ గా కూర్చుని ఫాలోవర్స్ లో ఫాలో కొట్టి కమెంట్స్ లో అన్న సూపర్ షబాష్ అంటే మీ మైండ్స్ అక్కడే ఉంటాయి. ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీలానే ఉండిపోతుంది, డెవలప్డ్ ఎప్పుడు అవ్వదు. అది ఆలోచించుకొని వ్యవహరించండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా చూస్తూనే ఉండేది ఇటువంటి అప్డేట్స్ #U లో మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.